అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మన చీఫెస్ట్ మినిస్టర్ ఉన్నాడు కదండి, డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ పులకేశి. అది పవన్ కళ్యాణ్ గారు తూర్పు గోదావరి జిల్లా వెళ్ళాడు. అక్కడ ఏదో శంకుస్థాపన చేసి పిచ్చి కుక్క కరిచినట్టుంది. పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయాడు. అందరి పీకి మీద కాలేసి దొక్కేస్తాడట, మక్కలు ఇరగొట్టేస్తాడట, తోలు తీసేస్తాడట, తాట తీసేస్తాడట. యోగి ఆదిత్యనాథ్ లాగా ఏదో రెచ్చిపోతానంటున్నాడు. మరి వీడికి పోయే కాలం దగ్గరికి వచ్చినట్లుంది. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నాడా లేక అమ్మ మొగుడు రాష్ట్రం అనుకుంటున్నాడో నాకేం అర్థం కావడం లేదు. వీడు మరి ఏమి ఆలోచించుకుంటున్నాడో వీడిని చూసుకుని వీడే ఏదో పెద్ద అనుకుంటున్నారు. కానీ వీడు పరమాణువు అనే మాట మర్చిపోయాడు. వీడికి పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి సోషల్ మీడియా మీద రెచ్చిపోయాడు, అందరి మీద రెచ్చిపోయాడు. వీడికి పోయే కాలం దగ్గరికి వచ్చింది. ప్రజలు కళ్ళు తెరిచారంటే ఆ సునామీలో కొట్టుకుపోతావురా పవన్ కళ్యాణ్ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. మరి సిగ్గు లజ్జ మానం అన్ని ఇడిచిపెట్టేశావు నువ్వు. గతంలో చెగువేరా అన్నావు, ఈ రోజు మావోయిస్టుల గురించి మాట్లాడుతున్నావు. నిన్న సనాతన ధర్మం అంటావు, ఈ రోజు పంది మాంసము, కుక్క మాంసము, నక్క మాంసము, ఎలక మాంసము, అన్ని మాంసాలు తిని సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి నువ్వు పనికి మాలిన పులకేసి అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. మొదలు పెట్టరు ఆ పులకేసి నీ సొల్లు. చెప్పు, చెప్పి తగలడు. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే. ఒరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అసలు నీదే పార్టీ రా? అసలు నువ్వు జనసేన బీజేపీ రా? సిగ్గుండాలరా చెప్పుకోడానికి. ఎవరిదో మోస్తావెందుకురా? నీ బతుకంతా మోయడమేనా? ఒకటి పళ్ళకి మోసి, ఒకటి చెప్పులు మోసి, ఒకటి కాళ్ళు కడగడమేనా నీ బ్రతుకు? నీ బతుకొచ్చాడా? ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే పవన్ కళ్యాణ్ డిప్ప కటింగ్ కొట్టించుకొని వచ్చి ఎగిరిగిరి పడుతున్నావు ఏంట్రా డిప్ప మొక్కమోడా? నీ బతుకొచ్చాడా? నువ్వు గతంలో ఏం మాట్లాడావురా? చెప్పుతో కొడతా కొడకల్లారా అన్నావు. అసలు నీకు ఎంతమంది కొడుకులు రా? ఎంతమంది పెళ్ళాలరా నీకు? నీ బతుకొచ్చాడా? నువ్వు తిట్టనని బూతులు ఎవడన్నా తిట్టాడారా? నువ్వు తిట్టినని బూతులు ఈ ప్రపంచంలో ఎవడో తిట్టి ఉండడరా? అసలు నువ్వు రాజకీయ నాయకుడువా లేకపోతే నీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతంలో ఏం మాట్లాడావు ఒక్కసారి నీ వీడియోలు చూసుకోరా. తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టే కొడకల్లారా చెప్పు తీసుకుని పళ్ళు రాళ్ళ కొడతానంటే అదే నీ పళ్ళు ప్రజలు కూడా చెప్పుతో కాదు ఇంకా దేంతో కొడతారో నాకు తెలియదు. నీకు పళ్ళు రాళ్ళ కొట్టడం ఖాయముగా కనిపిస్తుంది నాకు. చెప్తా, కరువు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. గతంలో ఏం చెప్పాం? మావోయిస్టులు అందరూ నా తమ్ముళ్ళు అన్నలన్న కుక్కవి ఈ రోజేం మాట్లాడుతున్నావు? వాళ్ళని విమర్శిస్తావా నువ్వు? నీది ఒక బతుక. గంట గంటకు ఒక వేషం మారుస్తావు. ఈ రోజు డిప్ప కటింగ్ వేయిస్తావు, రేపేమో జడేసుకుంటావు, ఎల్లుండేమో సిగేసుకుంటావు. నీది ఒక బతుక. ప్రతి నిమిషానికి ఊసరివల్లి కూడా ఇన్ని రంగులు మార్చదు. ఈ ప్రపంచంలో దుర్మార్గపు నీచమైనటువంటి దుష్ట రాజకీయ వ్యవస్థ ఎవడన్నా ఉన్నాడు అంటే అది నువ్వే పవన్ కళ్యాణ్. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకావికలమైపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడు ఏమంటున్నావు మరి? అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి. ఒరే పవన్ కళ్యాణ్, నీ అమ్మ మొగుడు దారా రాష్ట్రము ఎందుకురా పిచ్చి కుక్కలాగా అలాగే ఏదో హిట్లర్ లాగా రెచ్చిపోతున్నావు ఎందుకురా? రాజ్యాంగం ఉందిరా, న్యాయస్థానాలు ఉన్నాయిరా. నువ్వు ఒక్కడివే కాదురా, నీ బాబు కూడా ఉన్నాడు కదా. నీ బాబు కూడా ఇంతగా రెచ్చిపోడు కదా, చంద్రబాబు గారు కూడా. నువ్వెందుకురా? పిచ్చి కుక్క కరిచిందేమో నాకు డౌట్ గా ఉంది. ఎందుకురా ఇలా పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతున్నావు? మతి భ్రమించిందేమో నీకు అనిపిస్తుంది. అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అక్కడ దాకా తీసుకెళ్ళగలరు. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గారు, మీకు బహుశా పిచ్చి కుక్కే కరిచింది, ఇందులో సందేహం లేదు. ఇకపోతే మీ ప్రియ మిత్రులు కేఏ పాల్ గారు వచ్చారు. నీకు పిచ్చి పట్టిందంటున్నాడు. మరి నీకెందుకు పిచ్చి పట్టిందో, నీకెక్కడ గజ్జి కుక్క పిచ్చి కుక్క కరిచిందో సార్ అడుగుతారట. పాల్ గారు చెప్పండి, మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ కి ఏ కుక్క కరిచిందో కొంచెము కనుక్కోండి. ఏం చేస్తున్నారా నువ్వు పవన్ కళ్యాణ్? డిప్యూటీ సీఎం 30,000 బాలికలు పోయారు.
అని వాగిన పిచ్చి కుక్కలాగా నువ్వు నీ గవర్నమెంట్ లో ఏమవుతుంది చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా? పాల్ గారు మీరన్నది నిజమే. బాబు గారికి బుద్ధి ఉంటే ఈయనలా పిచ్చి కుక్కలా ఎందుకు రెచ్చిపోతారండి? ఇకపోతే ఈ యొక్క డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ యొక్క హిస్టరీ గురించి చెప్పండి. ఈయన అసలు రాజకీయాల్లో ఎప్పుడు ప్రవేశించారు, ఎన్ని సొల్లు మాటలు మాట్లాడారు, ఎవరెవరు కాళ్ళు ముట్టారు, అన్ని విషయాలు కొంచెం మాకు కులంకుశంగా చెప్పండి. ప్రజారాజ్యం పార్టీ యూత్ ప్రెసిడెంట్, తర్వాత కాంగ్రెస్ లో విలీనం 2, తర్వాత ఆయన జనసేన పార్టీ పెట్టాడు 3, 2014లో బీజేపీ టీడీపీలతో అలయన్స్ 5, ఆ తర్వాత వాళ్ళు తిట్టి వీళ్ళు దొంగ పార్టీలు, బీజేపీ దొంగ పార్టీ అని తిట్టి కమ్యూనల్ పార్టీ, నా వైఫ్ క్రిస్టియను అని మాయావతి పాల మీద పడ్డాడు. బీఎస్పీ 7, 2019లో ఆయన బీఎస్పీతో సిపిఐ, సిపిఐ సిపిఎం మంచి పార్టీలు కదా, ఆలు పాపం నమ్మి మోసపోయారు. ఇప్పుడు 8, ఇప్పుడు బీజేపీతో అలయన్స్ 9, ఇప్పుడు కొత్తది టీడీపీతో చేరుతున్నాడు. చూసి ఇదేంటిది దశావతారాలు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు. ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకోండి. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా, 4-5 సార్లు ప్రేమిస్తా అన్నా అనుకో, 5వ తీసి నోట్లో పెడతా నీకు. సంటీలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మా ఇంట్లో నన్ను అలా పెంచారు. ఒక్క నిమిషం అమ్మా, కాలింగ్ సెత్తానే. ఈడు బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నితమైన వ్యక్తి. ఈడు బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నితమైన వ్యక్తి. ఏం బతుకురాని, ఏ ముహూర్తంలో పుట్టావు? వీడికి ఆస్తమా ఉంది. వీడికి నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా. పవన్ కళ్యాణ్ గారు, మీకు లేని రోగం లేదని నాకు తెలుసండి. మీకు ఎన్నో రోగాలు ఉండంటే సరే గాని, ఇకపోతే తమరు చదువులో ఉద్దండ పండితులట కదా. మీరు చదవని డిగ్రీ లేదు, చెయ్యని పిహెచ్డి లేదు. మీ యొక్క చదువు గురించి చెప్పండి సార్. డిగ్రీలు చేస్తేనో విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీలు చదివితేనే చదువు కాదు. నేను విలువలు పాటించే చదువు చదివాను. చాలా మంది అనుకున్నారు కదా ఎందుకు నేను చదవలేదు. చదువు బై చాయిస్ ఆపేశాను. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఎన్ని అబద్ధాలు చెప్తాడు నారాయణ గారు. పిహెచ్డి చేశానంటాడు, ఇంజనీరింగ్ చదివానంటాడు, సిఈసి చేశానంటాడు, ఎంపీసీ చేశానంటాడు, ఎల్కేజీ చదివానంటాడు, బొట్టు మాసం తిన్నానంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వీడికి పిచ్చి పెరిగిపోయింది నారాయణ గారు. అందరికీ చదువు ఇంటర్తో ఆపేశానని చెప్తాను. కరెక్టే. చదువు ఆపేయటమేంటి, మళ్ళా చదువుకోవటమేంటి? నీ బతుకుసాడా? నీకు ఏబిసిడీలు రావు, 1, 2, 3 లెక్కలు ఎక్కాలు రానుడు. నువ్వేంటిదే చెప్పేది? నేను తర్వాత ఏం చదివానని ఎవరికి చెప్పలా. నేను రోజుకి 6 నుంచి 8 గంటలు చదువుతాను. రాజ్యాంగం మీదే చదువుతాను. లేదంటే ఇంత అవగాహన ఎక్కడి నుంచి వస్తే? రాజ్యాంగం మీదే చదువుతాను. లేదంటే ఇంత అవగాహన ఎక్కడి నుంచి వస్తే? నేను డిగ్రీ ఎందుకు చేయలేదో కూడా చెప్తాను మీకు. ఏంటి బాబు రాజ్యాంగం చదివావా? నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకో. కొడకా అని సంబోధించమని నీకు రాజ్యాంగం చెప్పిందారా? పవన్ కళ్యాణ్ నీకు కొడకల్లారా? చెప్పుతో కొడితే, గాలితో తన్నుతా, పిసికేస్తా, తోలు తీసేస్తా, గొడ్డు మాసం తినేస్తా, ఎలకలను నమిలేస్తా అని చెప్పడము నీదివో బ్రతుగా పవన్ కళ్యాణ్? పిహెచ్డీలు ఎందుకు చేయలేదో కూడా చెప్తాను. చేయలేక కాదు, సత్తాలేక కాదు. కొన్ని పుస్తకాలు దొంతలు పేజీలు చదువుతూ ఉంటే శుభ్రంగా చదువుకుంటే ఇప్పటికి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేవాడే రాను. ఏమన్నావు బాబు? ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతావా? 10వ తరగతి అత్యవసర మార్కులతో పాస్ అయ్యావు. నాకు తెలిసి నువ్వు ఫెయిల్ అయిపోతే తర్వాత ఏదో గ్రేస్ మార్కులు కలిపితే గ్రేస్ మార్కులతో పాస్ అయినటువంటి శుంఠవి నీవు ఐఏఎస్ ఐపీఎస్. మరి ఈ దేశంలో ఉన్న ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ తలెక్కడ పెట్టుకోవాలరా పవన్ కళ్యాణ్? సిగ్గుండాలి చెప్పడానికి. ఓ పుస్తకాలు చదివేస్తానని యాక్షన్ చేసేస్తావు. సినిమా వేషాలు ఎయ్యకు, సినిమాల్లో బాగుంటాయి. నువ్వు చెప్పావు కదా సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో బాగోదు. ఎంతకాలం నటిస్తావు నిజ జీవితంలో? 1 రోజు నటిస్తావు, 2 రోజులు నటిస్తావు, 3 రోజులు నటిస్తావు. ఏదో రోజు బండారం బద్దలైపోతుంది. నీ బతుకందరికీ తెలిసిపోయింది. నీ ఓవర్ యాక్షన్ ఆపేస్తే, నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీకు చాలా ఉంది ముందు ముందు. నేను మీ అంత కాలేజీలకు వెళ్ళలేదు. నేను కరెక్టే చెప్పాలి, 8th క్లాస్ దాకా చదువుకున్నాను. 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. ఆ ముక్కి మూలిగిన మా మార్క్స్ కి నాకు నెల్లూరు బీఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు తమిళనాడులో పుట్టారా, బందర్లో పుట్టారా, కనిగిరిలో పుట్టారా, గొడ్లశాలలో పుట్టారా, బాత్రూమ్ లో పుట్టారా, లేకపోతే పాయిఖానా దొడ్లో పుట్టారా? ఎక్కడెక్కడ పుట్టారు, ఎక్కడెక్కడ తిరిగారు కొంచెం చెప్పండి సార్. పెరిగిన తమిళనాడులో. నేను పెరిగిన తమిళనాడులో. నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా. నేను పుట్టింది
బాపట్లో పుట్టినవాడిని సార్ గుడ్డు కారం తినేవాడిరా నేను కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు 4 దశాబ్దాల పైనే కలిగిరిలో పెరిగిన 4 దశాబ్దాల క్రితం కలిగిరిలో పెరిగిన 4 దశాబ్దాల క్రితం నేను పెరిగిన తమిళనాడులో. పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి కన్నాసిన కొడుకులు ఎవరు నీ అమ్మ మూడు తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ఆవిడ శ్రీశక్తి పిఠాపురం పచ్చి సరిపోయారు. పవన్ కళ్యాణ్ చాలా మంచోడండి. ఎవరి సంఖ లేకపోతే వాళ్ళ సంఖ నవ్వుతాడు. సినిమా అంటాడు కూసేపు, నా తల్లిని తిట్టాడు కూసేపు, మళ్ళీ వాళ్ళ సంఖ నవ్వుతాడు వెళ్ళి. నేను చెప్పే కదా మా అమ్మ మా నాన్న పిచ్చే కానీ నాకు పెళ్లి ఎందుకన్నా అంట. నాకు సీఎం వద్దురా అంటే ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు ఆయన సామాజిక వర్గం అంతా మా సీఎం అంటున్నారు. వీళ్ళు డిప్యూటీ సీఎం అంటున్నారు. ఆయన ఈ మధ్యన సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్ వెళ్తే ఈయనేనంట ఇన్ఛార్జ్ సీఎం. ఇప్పుడు కొత్తగా 2 మొదలు పెట్టారు. ఈ కులాలు అయిపోయాయి కదా, మతంలోకి వచ్చింది. మతంలోకి వచ్చేసరికి మహానుభావుడు ఈయనకి అసలు దండం పెడతం తెలీదు, పూజ చేయడం తెలీదు, దేవాలయం తెలీదు, ఎర్రబట్టలు వేసుకుని మెట్లు గడికి సనాతన ధర్మం అంటున్నాడు. అసలు సనాతన ధర్మం అంటే తెలియదు. చాలా చక్కగా చెప్పారు పెద్ద ఆయన. ఇకపోతే మన వైసీపీ నేత వెంకటరెడ్డి గారు వచ్చారు. మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏవో 2 ముక్కలు చెప్పాలని ముచ్చట పడుతున్నారు. చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇట్లా బాప్తిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ మరి డేరా బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం, లేదంటే ఇంకేదన్నా బోలే బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం? ఇంటర్మీడియట్ లో బాప్తిజం తీసుకున్నా నువ్వే చెప్పావు, మరి నువ్వు ఎప్పుడు హిందూ అయ్యావు? నేను ఇంకోటి సూటిగా అడుగుతాన్నా, బీఫ్ తినమనేవాడు ఎవడైనా హిందూ అవుతాడా? మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందు రాజకీయాల్లో ఉన్నప్పుడే బీఫ్ తినాలి, ఆకలేస్తే బీఫ్ తినొచ్చు అని చెప్పిన వాడు ఎట్లా హిందూ అవుతాడు? సరే నువ్వు హిందువు కదా, నేను హిందూనే, నేను కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చా అనేక సార్లు. నువ్వు ఇప్పుడు ఎవరికి ఒకసారి ఇచ్చావా? మరి ఇవ్వాలి కదా. వాళ్ళెవరో నీకు తలనీలాలు తీసుకున్నారనేది ఏదో వచ్చింది, నేను అంటల్లా, అది అనంతపురంలోనే ఎక్కడో. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామికి తలనీళ్ళ వాళ్ళేవాళ్ళు కదా, అప్పుడు కదా నువ్వు హిందూ అయ్యేది. ఏమయ్యా హిందూ అయితే ఎక్కడ పడుకున్నావు? మాదాపూర్ ఫామ్ హౌస్ రావాలి కదా నువ్వు హిందూ అయితే. I come from a family of great bhaktas. My father was a great devotee of Hanuman. And all through my childhood, the Taraka mantra, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. That's what my father used to sing when I was fallen sick. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, మీరు మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు. మా నాన్న ఒక హేతు అది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. మీ బతుకులు తేడా, మీ బతుకులా. మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మన. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వచ్చి మేము ఏం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు ఏం మాట్లాడతారు ఇప్పుడు అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము చీఫెస్ట్ మినిస్టర్ గారు అనవసరంగా రెచ్చిపోకండి. మీకు నోరుంది కదా అని నోటితోటి వెనక దానితోటి మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. సోషల్ మీడియాని రెచ్చిపోతున్నారు. మీకు పోయే కాలం దగ్గరికి వచ్చేసిందేమో. ఎందుకు నాయన ఇలా రెచ్చిపోతావు? చలికాలము దుప్పటి కప్పుకొని 4 పెగ్గులు వేసుకొని పడుకోరా. నీ బతుకు చెడా. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? శవం మీద మరమరాలు ఎలుగుతున్న మొహం చూడు. ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చావంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు, సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద. బలుపా అహంకారమా? ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఒక మాట అనాలంటే అలాంటి తప్పే లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి, అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. చేస్తే కారం తినేవాడ్రా నేను. తీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినోడ్రా నేను. యథవల్లారా సొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. మీకు గీతలు దాటి
మీ చేతికి మళ్ళీ ముద్ర లేయడానికి ఏముంది, అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? నేను చెప్పాను, నేను జనసేన, మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇంకా బెదిరింపులు ఆపండి, మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది, నీకు పిచ్చి కుక్క కరిచినట్టుగా ఉంది. నువ్వు మాట్లాడేటప్పుడు సభలు మీ బాబు అది చంద్రబాబు గారు కూడా లేనట్టున్నారు పక్కన, అందుకే నువ్వు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నావు. నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. వేయి గుడ్లు తిన్న రాబందు ఒక గాలి ఓనక కొట్టుకుపోయిందన్నట్టుగా నీకు కూడా కాలము దగ్గర పడినట్టుంది, పోయే కాలము, అందుకే ఇలా రెచ్చిపోతున్నావు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పిచ్చి కుక్క గాడి విషయం. అందరికీ నమస్కారము, బాయ్.